హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ కేసీఎల్ తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి రెస్టారెంట్ వ్లాగ్ అండి. మా ఫ్రెండ్ వాళ్ళది న్యూగా రీఓపెన్ చేశారు. ఇది తెలుగువారి రెస్టారెంట్ అని చెప్పొచ్చండి. ఇక్కడికి రీచ్ అయిపోయాము. ఇదేనండి బల్లాటి రెస్టారెంట్ అండ్ కాఫీ షాప్. ఇది వచ్చేసి మస్కట్లో నియర్ సెంట్రల్ వెజిటేబుల్ మార్కెట్ అల్సవా హోటల్ మవాలలో ఉందండి. చూసారా, లైటింగ్ మాత్రం చాలా బాగా అరేంజ్ చేశారు. అండ్ రిసీవింగ్ అండ్ అలా అరేంజ్మెంట్ చూస్తేనే లోపలికి వెళ్ళి తినాలనిపిస్తుంది. అలా ఉంది రెస్టారెంట్. మరి ఫుడ్ క్వాలిటీ అండ్ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో లోపలికి వెళ్ళి చూద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. ఇలా ఎంట్రీ అవ్వగానే ఇక్కడ చూసారా, ఈ అన్నయ్య వాళ్ళదే రెస్టారెంట్. మీ అందరికి కూడా హాయ్ చెప్తున్నారు. వెళ్ళిన కస్టమర్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మేమే కాదండి, ఎవరు వెళ్ళినా కానీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ చూడండి మెనూ కార్డ్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఫ్రెష్ జ్యూస్, షేక్స్, మొజిటో అండ్ చీజ్ ఫ్రైస్ అండ్ ఫ్రూట్ సలాడ్ అని ఎవ్రీథింగ్ కూడా ఉన్నాయండి. ఫ్రెష్ బర్గర్, పాస్తా, బర్గర్ ఇలా అన్నీ కూడా ఉన్నాయండి. నాన్ అరబిక్ ఫుడ్, అరబిక్ ఫుడ్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూడండి. అండ్ మా ఛానల్ని ఫస్ట్గా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ ద ప్రెస్ బెల్ ఐకాన్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఎక్కడనే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ చూసారా, దీని పేరు వచ్చేసి షోర్మా అంటారు. అలా మంటకి చికెన్ పెట్టి అలా కాల్చి కట్ పీసెస్ లాగా చేస్తారు. దాన్ని ఒక చపాతీలో పెట్టేసి చీజ్, క్యాబేజ్ లీవ్స్ అలా పెట్టిస్తారన్నమాట. ఇది ఫైనల్ లుక్. చాలా టేస్టీగా ఉంటుంది. ఇండియాలో కూడా అవైలబుల్గా ఉంటుంది, బట్ ఎక్కువగా ఏం తిన్నారు. ఉమన్లో మాత్రం ఏం టైంలో అలా సరదాగా బయటకు వెళ్ళి ఈ షోర్మా తినేసి అలా వస్తారన్నమాట. మా చిన్నోడు వచ్చేసి ఫింగర్ చిప్స్ తింటున్నాడు. అలాగే ఫిష్ గ్రిల్ ఆర్డర్ పెట్టాము. ఇక్కడ చూడండి ఫిష్ గ్రిల్ ఎలా చేస్తున్నారో. మంటకి అలా ఫిష్ను అంతా కాల్చుతున్నారు. మనము చికెన్ బార్బీక్యూ చేసుకునే విధంగానే ఫిష్ని అలా కాల్చుతున్నారు మంటకి. ఫైనల్ లుక్ వచ్చేసి ఇదండి. చాలా టేస్టీగా ఉంది ఫిష్ మాత్రము. నేను ఎప్పుడు కూడా ఫిష్ గ్రిల్ తినలేదు. ఇదే ఫస్ట్ టైం ఈ రెస్టారెంట్లో తినడము. చికెన్ బార్బిక్యూ, ఫిష్ ఫ్రై అలా తింటానన్నమాట. ఎప్పుడు కూడా ఫిష్ గ్రిల్ తినలేదు. సో అందుకే నేను అలా ఎగ్జైట్ అయిపోయాను. ఫస్ట్ టైం తిన్నా కానీ నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఈ రెస్టారెంట్లో ఈ ఫిష్ గ్రిల్ తినడము చాలా టేస్టీగా ఉంది. అలా ఆర్డర్ పెట్టిన ఇంకో ఐటెం కూడా వచ్చేసిందండి. దీని పేరు వచ్చేసి చికెన్ 65 అండి. చూసారా, చూస్తేనే నోట్లో వాటరింగ్ వస్తున్నాయండి. మౌత్ వాటరింగ్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంది. మా చిన్నోడు గ్రిల్ ఐటమ్స్ అండ్ చికెన్ 65లో తినన్నమాట. సో అందుకే వాని కోసం రైస్ అండ్ చికెన్ కర్రీ ఆర్డర్ పెట్టాము. రైస్ అండ్ చికెన్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉందండి. అలా మా చిన్నోడు డిన్నర్ ఆ రెస్టారెంట్లో అలా కంప్లీట్ అయింది. ఫైనల్గా జ్యూస్ ఆర్డర్ పెట్టాము. ఈ రెస్టారెంట్లో స్పెషల్ ఏంటంటే అప్పటికప్పుడు చాలా టేస్టీగా, చాలా ఫ్రెష్గా జ్యూస్ రెడీ చేసి ఇస్తారు. మేము వచ్చేసి 1 మ్యాంగో 1 ఆరెంజ్ అలా ఆర్డర్ పెట్టేసి అక్కడ కూర్చొని తాగేసి అలా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా, మేము పెట్టిన ప్రతి ఐటెం కూడా చాలా టేస్టీగా ఉంది. ఫుడ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ హోటల్ వ్యూ చూడండి, రెస్టారెంట్ వ్యూ ఎంత బాగుందో. అండ్ మనం ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో ఫుడ్ అలాగే ఉందండి. ఒమన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఇదండి ఈ వీడియో. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ ద ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టిల్ దెన్, bye bye.